ఆయా సంపూర్ణమైన మీ చిత్తమును తెలియజేసే పరిపూర్ణమైనటువంటి మీ సంకల్పాన్ని అనుగ్రహించి అయా మీ యొక్క శ్రేష్టమైన వర్తమానం ఈ రాత్రి సమయంలో మాకు అనుగ్రహించడం చేత మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ప్రత్యేకమైన ప్రశస్తమైన వివరణ అయా మేము సరి చేసుకోవడానికి సరిగా ఉపయోగించడానికి సహాయం చేయమని మానవాత్మను మరుగుపరిచి మానవ స్వరమును మరుగుపరిచి మహిమ కలిగిన విశుద్ధాత్మ సహాయం మనోహరమైన స్వరమును మాకు అనుగ్రహించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించి ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరివచ్చిన ప్రియ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ మండలకాల శిలువ శ్రమల ధ్యాన కూడికలో మరి విశేషంగా ఈ 12వ దినములోనికి నడిపించబడిన మనం ఈ దిన ధ్యాన భాగాలను ఈ రీతిగా చదువుకున్నాం. మొట్టమొదటిగా 141వ సంకీర్తన మొదటి 3 చరణాలు, రెండవదిగా పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు. ఈ భాగములు మూల వాక్యముగా 141వ సంకీర్తన 3వ చరణాన్ని మూల భాగంగా ఏర్పాటు చేసుకున్నాం. అంశము పెదవులు. చదువుకుందాం 141 3వ చరణాన్ని. యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ప్రభునందు ప్రియులారా, ముఖంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని గురించి మనం ఆలోచన చేశాం. ఆత్మీయ దృక్పథంలో దానిని మనము ఎలా ఉపయోగిస్తున్నాం, ఎలా ఉపయోగించకూడదు, ఈ విషయాలు మనం ఇప్పటి వరకు ఆలోచన చేస్తాం. ఈరోజు మరి ఒక ప్రధానమైనటువంటి అవయవము, అంశము పెదవులు. ఈ సెట్టు మనము 3 భాగాలుగా జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకందులో మనం వదిలేసింది ఏమైనా ఉన్నది అంటే ఏం వదిలేసామండి? పళ్ళు ఒకటి వదిలేసాం. మనము ఈ నోటికి సంబంధించినటువంటి 3 పార్ట్స్, 1 నోరు, 2 నాలుక, 3 పెదవులు. పళ్ళు కూడా చాలా ప్రధానమైనవి. ఈ 4 కలిసి పనిచేస్తే మనిషి మాట్లాడతాడు. ఈ 4గింటిలో ఏ అవయవము సరిగా లేకపోయినా మనిషి కొన్ని సందర్భాలలో మాట్లాడలేడు. కొన్ని సందర్భాలలో మాట్లాడినా అది ఎదుటి వ్యక్తికి అర్థం కాదు. ఏదో సంజ్ఞలుగా, ఏదో సౌండ్గా వినిపిస్తుంది తప్ప ఆ వాక్యము, పదము యొక్క పరిపూర్ణత అనేది బయటికి ఖచ్చితంగా రాదు. అలాంటి అవయవములు చాలా ప్రధానమైనటువంటి దానికి మనం వస్తున్నాం. ఈ పెదవుల గురించి దావీదు తాను దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థన లేదా మొర విజ్ఞాపనలో దావీదు దేవునికి చెప్పుకుంటున్నాడు, అయ్యా నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నాడంటే దావీదును చాలా బాధిస్తూ ఉన్నారు, దావీదును చాలా గాయపరుస్తున్నారు, దావీదును చాలా చిత్రహింసలకు గురి చేస్తున్నారు. గమనించండి, వారు పెట్టినటువంటి బాధలకు, హింసలకు దావీదు దేవుని దగ్గర నాకు న్యాయం చేయమని, వారిని శిక్షించమని, వారి చేతి నుంచి విడిపించమని ప్రార్థించండి తప్ప ఎప్పుడు కూడా దావీదు తన నోటితో ఎవరిని దూషించలేదు. తన గోడు, తన బాధ, తన కష్టాన్ని, తన ఫ్రస్ట్రేషన్ని, తన ఇరిటేషన్ని దావీదు కీర్తనలలో చెప్పుకున్నాడు, ప్రార్థనలలో చెప్పుకున్నాడు. దేవుని ప్రార్థించే సందర్భాల్లో, దేవుని స్తుతించే సందర్భాల్లో నా శత్రువు నన్ను తరుముతున్నాడు, నా పక్షంగా వ్యాజ్యపడి నాకు న్యాయం చేయి, నా శత్రువును నశింపచేయి, ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పుకున్నాడు? న్యాయాధిపతి అయినటువంటి దేవుని సన్నిధిలో చెప్పుకున్నాడు. దావీదుకు తెలుసు, నేను అంటున్నది నా బాధను బట్టి న్యాయమో కాదో దేవునికి తెలుసని అర్థవంతమైనటువంటి కీర్తనలు తన బాధకు సంబంధించి తన యొక్క గోడును వెళ్ళబోసుకుంటూ దేవుని సన్నిధిలో చెప్పాడే తప్ప దావీదు ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని వ్యక్తిగతంగా సౌలును కూడా దొరికిన సందర్భాల్లో విడిచిపెట్టడం మాత్రమే కాదు, నా ఏలినవాడ, నా రాజా, నా తండ్రి అని సంబోధించడం తప్ప. మీకు ఒకవేళ అవకాశం ఉంటే చూడండి, సమూయేలు మొదటి గ్రంథంలో ఉంటుంది.
నా తండ్రి అని సంబోధించాడు, నా రాజా అని సంబోధించాడు, నా ఏలువాడని సంబోధించాడు. దావీదు ఎన్ని కష్టాలు పడ్డానికి కారణం ఎవరు? ప్రధానమైన కారణం రాజు అయినటువంటి సౌలు. అలాంటి సౌలును కూడా నోటి మాట చేత దూషించలేదు, లేదా నోటి మాట చేత వారిని కించపరిచి మాట్లాడలేదు, నోటి మాట చేత వారిని తూలనాడను లేదు, తృణీకరించను లేదు. ఎందుకంటే దావీదు నిరంతరము చేస్తున్న ఈ ప్రార్థన దానికి కారణం. శ్రమను అనుభవిస్తున్నా, కష్టాన్ని అనుభవిస్తున్నా, హింసను అనుభవిస్తున్నా, బాధను అనుభవిస్తున్నటువంటి దావీదు అనునిత్యము తన ప్రార్థనలో చేసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అయ్యా నిజమే నేను శ్రమ పడుతున్నాను, శ్రమ పెట్టు వారిని దూషించేంతగా నేను బాధపడుతున్నాను, కానీ నా నోటికి కావలి ఉంచు, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. నోరు బయటకు మాటలను వినిపింప చేస్తుందండి. నోరు మూసుకుంటే వినిపించు. నాలుక పదాలను మలుస్తుందండి. నాలుక రకరకాలుగా, అది అందుకని బహుశా నాలుకకు దేవుడు నరం ఇవ్వలేదేమో, అది రకరకాలుగా అది వంగితేనే కానీ ఆ పదము యొక్క స్పష్టత మనకి రాదు. నాలుక పని చేయకపోతే అసలు పదం అనేది క్రియేట్ కాదు, లోపల పదం అనేది క్రియేట్ కాదు. ఇక పెదాల సంగతికి వస్తే మాటలో ఈ మూడు చాలా ప్రధానమైనవి, పళ్ళు కూడా ప్రధానమైనవి అనుకోండి, మనకి ఎలాగూ లేదు కనుక దాని గురించి మాట్లాడుకోవటం లేదు. పెదాలు మరింత ప్రధానమైనవి. అందుకనే పెదాలను కీర్తనాకారుడు దావీదు దేనితో పోల్చాడు? అక్కడ చూస్తే మనకు తెలుస్తుంది, ద్వారము తలుపులు అనమాట అండి. నోటికి పెదాలు తలుపులు. లోపల ఉత్పన్నమైనటువంటి ఉద్దేశించబడినటువంటి మాట బయటకు రావాలి అంటే కనుక పెదాలు అనే గేట్లు తీయాలి, పెదవులు అనే గేట్లను ఓపెన్ చేయాలి. లేకపోతే పెదాలు మూసుకుని లోపల గొనుక్కుంటున్న వీటరా అంటాం. కనుక పెదాలు అనేవి ఒక మాట బయటకు పంపించడానికి, వినిపించడానికి ప్రియులరా అవి చాలా ప్రధానమైనవి, చాలా ప్రధానమైనవి. అందుకనే పెదాలను కీర్తనకారుడు దావీదు గేట్లతో, ద్వారాలతో పోలుస్తూ ఉన్నాడు. ఇదిగో నా పెదవుల ద్వారమునకు, నాకు కలిగిన బాధను బట్టి, నాకు కలిగిన వ్యాధులను బట్టి ఒకవేళ నేను దూషించవచ్చేమో కానీ అలాంటి పరిస్థితి నా జీవితంలో ఎప్పుడు రాకుండగా నా పెదవుల ద్వారమునకు కాపలా పెట్టు అన్న సంగతిని దేవుని యొక్క వాక్యములో ఆయన స్పష్టంగా ప్రార్థన చేస్తూ ఉంటారు. పెదాలు ముఖములో పట్టొచ్చే ప్రధానమైనటువంటి అవయవం అన్నట్టు కదండి. పెదాలు అనేవి ముఖములో, ఆడాళ్ళ ముఖములో కానీ మగాళ్ళ ముఖములో కానీ ముఖములో పట్టొచ్చే సాధనం. అలాగే ముఖము యొక్క అందాన్ని ఇనుమడింపజేసే, అంటే పెంచే చాలా ప్రధానమైనది పెదాలు. అంతేకాదు పెదాలు మాటలు వినిపించడానికి, చూడండి మీరు పెదాలు కదపకుండా మాట్లాడండి, ఎలా ఉంటుంది? స్పష్టత ఉంటుందా? పెదాలు కదపకుండా మాట్లాడండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, కొన్ని మాటలు పెదాలు కలిస్తే వస్తాయి, కొన్ని మాటలు పెదాలు తెరిస్తే వస్తాయి. ఈ పెదాలు ఇలాగూ కలిసి విడిస్తేనే కానీ ఒక మాట బయటికి ఎప్పుడు రాదు. మూసి మాట్లాడండి. అన్నా కూడా పెదాలు తెరవకుండా మూసి మౌనంగా రోధించి మాట్లాడింది. అందుకని దైవజనుడు ఏలికి అది అర్థం కాలేదు, ఏమి మత్తురాలైందో అనుకున్నాడండి. పెదాలు ఒక మాటను స్పష్టతలోనికి నడిపించి మనకు బయటకు వినిపింపచేసే ప్రధానమైన సాధనాలు. ఎలా ఉంటుందంటే పెదాలు తీగలతో సమానమేమో అనుకుంటాను. ఎందుకంటే ఒక సరళీస్వరం తీగ మీద వాయించడానికి తీగ యొక్క శృతి ఎంత ప్రాముఖ్యమో, అలాగే ఒక మాట యొక్క స్పష్టత కానీ, ఒక మాట యొక్క సౌందర్యము కానీ, ఒక మాట యొక్క శబ్దము కానీ సంపూర్ణంగా బయటికి రావాలంటే ఒక రకంగా పెదాలు మీటబడాలేమో, ఒక పెదవితో ఒకటి మీటబడాలేమో. అలా అయితేనే కానీ బయటకు దాని యొక్క పదము, దాని స్పష్టత, దాని యొక్క ఉచ్చారణ ఖచ్చితంగా రాదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కాలంలో చాలా తక్కువ, కానీ గత కాలంలో మరి ఏ ప్రాబ్లం వల్ల సాయిలో వాటరు ఎందుకో తెలియదు కానీ గ్రహణ మొర్రి అనే ఒక సమస్య ఉండేదండి, ఎక్కువగా ఉండేది. ఒక 20-30 సంవత్సరాల క్రితం గ్రహణ మొర్రి అనే ఒక సమస్య ఉండేది. గ్రహణ మొర్రి అంటే ఇక్కడ ఉన్న చాలామందికి, బహుశా పిల్లలకు తెలియకపోవచ్చేమో కానీ చాలామంది పెద్దవారికి తెలుసు. గ్రహణ మొర్రి అంటే పెదాలు సంపూర్ణంగా ఉండవు, ఒక తొర్రిలాగా పై పెదవి, ఎక్కువ పై పెదవికి సమస్య ఉంటుందండి. ఇలాగ లోపలికి తోసుకుపోవడం, కట్ అయిపోయినట్టు ఉండడం, తెగిపోయినట్టు ఉండడం, పెదవి యొక్క షేప్ సంపూర్ణంగా ఉండకుండా తెగిపోయినట్లు, కట్ అయిపోయినట్లు, లోపలికి వెళ్ళిపోయినట్లు, ఒక తొర్రి కనిపించినట్లు ఉంటుందన్నమాట. వారి మాటలు ఎప్పుడైనా విన్నారా? వారి మాటలు ఎప్పుడైనా విన్నారా? 4 రోజులు మా ఇంటి దగ్గర దానుగు ఉండేది.
అందులో గానుగా ఆడించేవాడు పెద్ద ఆయన. అతనికి ఈ సమస్య ఉందన్నమాట. అతను ఏం చెప్తున్నాడో మాకు తెలియదు. గానుకి ఎప్పుడైనా నూనెకి వెళ్తే అతను ఏం చెప్తున్నాడో తెలియదు. మేము చెప్పింది మనకి వినపడుతుంది, కానీ అతను చెప్పింది స్పష్టత కానీ కొన్నాళ్ళకి ఏమైందంటే అతని యొక్క ఆ హావభావాలను బట్టి స్వరం అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది. అంటే పెదవి అనేది సంపూర్ణంగా లేకపోతే ఎక్కడైనా కట్ అయి ఉన్నా ఏం చేసినా మాట అనేది స్పష్టంగా రాదు. ప్రియులారా, ఎందుకు ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడుకుంటున్నామంటే పెదవులు ఒక వ్యక్తి యొక్క భావన మాట రూపంలో బయటకు రావడానికి చాలా ప్రధానమైనటువంటి అంశం. అలాంటి పెదవులను ఈరోజు మనం ఎలా ఉపయోగిస్తున్నాం? అలాంటి పెదవులను మనము ఎలా ఉపయోగిస్తున్నామంటే ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తున్నాం. ఒక మాట బయటకు రావాలంటే పెదవులు అనే గేట్ తీయాలి. అలాంటి గేట్ను తీసి మన హృదయంలోంచి ఎలాంటి మాటలు బయటకు పంపుతున్నాం, ఎలాంటి మాటల చేత మనము జీవిస్తున్నాం ఆలోచించుకుందాం. త్వరగా కొన్ని అంశాలు మనం ఆలోచన చేద్దాం. దానికి ముందుగా జ్ఞానైన సొలొమోను ఒక అద్భుతమైనటువంటి మాట మనతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే 17వ అధ్యాయం సామెతల గ్రంథము 17వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకడు మూఢుడై నన్ను మౌనముగా ఉండని యెడల జ్ఞాని అని ఎంచబడు. అటివాడు పెదవులు మూసుకొనగా. ఎంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతుండో చూసానా? ఒకవేళ వాడు బుద్ధిహీనుడే కావచ్చు. ఆ బుద్ధిహీనుడు ఎవడో ఎలా తెలుస్తుంది మనకి? పెదవులు తెరిస్తేనే కదా. జ్ఞాను బుద్ధిహీనుడు అతని యొక్క స్థితి మనకి ఎలా తెలుస్తుందంటే వాడు పెదవులు తెరిచి మాట్లాడినప్పుడు. ఇక్కడ జ్ఞానైన సొలొమోను అదే విషయాన్ని చెప్తాడు. వాడు మూఢుడైనను మౌనంగా ఉంటే ఏమనుకుంటారు? మనం ఏం చెప్పినా మాట్లాడకుండా మౌనంగా ఉంటే అవి ఇంట్లో చాలా మ్యాటర్ ఉందండి అనుకుంటాం. నోరు తెరిస్తే కదా, పెదవులు తెరిస్తే కదా ఏముందో తెలిసేది. ఆ తర్వాత రెండవ భాగంలో ఆయన అంటున్నటువంటి మాట, అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి. కనుక క్రైస్తవ విశ్వాసులుగా మన యొక్క హృదయంలో ఉన్నటువంటి దుస్థితి బయటకు రాకుండా దేవునికి అప్పగించుకుని సాధ్యమైనంత మన పెదవులు మూసుకొని ఉండడం చాలా ప్రధానమైన విషయం. తన పెదవులు మూసుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడటండి. తన పెదవులు మూసుకునేవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడట. మనం ఈరోజు అలాంటి పెదవులను ఏ రీతిగా ఉపయోగిస్తున్నాము చూద్దాం. మొదటి విషయం, విరచిన పెదవులు. అర్థమైందా? విరచిన పెదవులు. 22వ సంకీర్తన 7వ చరణం. విరచిన పెదవులు 22వ సంకీర్తన. ఈ సంకీర్తన దావీదు యొక్క శ్రమానుభవం అయినప్పటికీ పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు యొక్క శ్రమానుభవం గురించి దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రవచన రూపకమైన కీర్తన అనమాట అండి ఇది. క్రీస్తు శ్రమలను గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. ఈ 22వ సంకీర్తనలో దావీదు ఒక రకమైన పెదవుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. 7వ చరణంలో ఆ పెదవులు ఏం పెదవులండి? విరచిన పెదవులు. విరవడం ఏమిటండి అంటే, ఇలారా ఆ వచనం అంతా చరణం అంతా చదువుకుందాం. చదవండి, 6, 7 కూడా చదువుకుందాం. ఎందుకు మీరు చదవడానికి ఇబ్బంది పడుతున్నారు? చదవకూడదని అనుకుంటున్నారు? చదివితే మనకు ఉన్నటువంటి డిగ్నిటీ పోతుంది అనుకుంటున్నారు? ఎందుకు తెలియదు, కానీ బైబిల్ తీసినా చదవటం లేదు. నేను బైబిల్ తీసి చదువుకోగలను. నేను నరులను కాను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తలలు ఆడించుచు. ఒకవేళ పెదవులు తెరిచి మన దేవుని వాక్యం చదవలేదు అనుకోండి, ఒకప్పుడు చదవడానికి మనకి పెదవులు తెరిచే అవకాశం ఉండదు. కనుక దేవుని వాక్యము చదవగలిగినప్పుడు పెదవులు తెరిచి చదవండి. ఎవరు తీసినా పర్లేదు. అయితే నేను చెప్పేది ఎప్పుడూ ఒకటే ఏమిటంటే, కొంచెం స్పష్టంగా చదవండి. స్పష్టం అంటే మీరు స్పష్టంగా చదవరని నా ఉద్దేశం కాదు, కానీ కొంచెం లౌడ్గా స్పష్టంగా చదివితే నాకు అర్థమవుతుంది. పదే ఏం చదివారని మిమ్మల్ని అడగాల్సిన అవసరం ఉండదు, టైం వేస్ట్. ఇలా ఇక్కడ కీర్తనకారుడు దావీదు తన శ్రమల గురించి, అలాగే ప్రవచనాత్మకంగా ప్రభు శ్రమల గురించి మాట్లాడుతున్నాడు. అది ఏమిటంటే, నేను నరులను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను. నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తలలు ఆడించుచు నన్ను అపహసించు. ఆయనకు కలిగిన స్థితిని బట్టి, ఆయనకు కలిగినటువంటి ఆ శిలువలో వేలాడుతున్న సందర్భం, ఇదే విషయము మత్తయి సువార్త 27వ అధ్యాయము 39-40 వచనాల్లో కనపడుతుందండి. చదవవసరం లేదు, ఇదే విషయం అక్కడ ఉంటుంది. ఆయనను చూచిన వారు తలలూచుచూ మాట్లాడుతున్నాడు. ఆయన
ఆయనకు కలిగినటువంటి ఆ స్థితి, ఆ శ్రమ, ఆ దుస్థితిని బట్టి నువ్వు దేవుని క్రీస్తు అయితే, నీవు దేవుని కుమారుడు అయితే సిలువ నుంచి దిగిరా అని ఆయనకున్న స్థితిని బట్టి పెదవులు విరుస్తూ అపహసిస్తున్నారు. పెదవులు విరవడం అపహసించడానికి ఆనవాళ్ళు. ఇక్కడ వ్యక్తి బాగా పాడుతున్నాడు అనుకోండి, కొంచెం పొరపాటు చేస్తే మనం ఏం చేస్తాం? పక్క వాళ్ళ వైపు చూసి ఏం చేస్తాం? అంటావా లేదా? అంటాం, చాలాసార్లు అన్నాం. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇక్కడ నుంచుని చదువుతున్నప్పుడు ఒక వచనం తప్పు చదివారనుకోండి, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి అక్కస్సును వెళ్ళగక్కుకోవడానికి ఏం చేస్తామంటే అదో చదువుతున్నాడు అంటావా లేదా? అంటే ఒక వ్యక్తిని తృణీకరించడం, ఒక వ్యక్తిని అపహసించడం, ఒక వ్యక్తిని డిగ్రేడ్ చేయడం, ఆ వ్యక్తి చేసిన చిన్నదో పెద్దదో పొరపాటు, లేదా ఆ సమయంలో ఆ పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నటువంటి స్థితిని బట్టి దొరికాడు అని వారిని అవమానించడానికి మనం చూపించే సంకేతం ఏమిటంటే పెదవి విరవడం. దాని ద్వారా మన యొక్క నిష్ఠూరాన్ని, మన యొక్క ఇష్టతలేని స్థితిని వ్యక్తం చేస్తూ ఉంటాం. జగత్ సుమ, ఒకవేళ నీవు పెదవి విరిచే స్థితిలో ఉన్నావేమో, నీ పెదవి మూసుకొనుట నీ జీవితానికి మేలుకరం. నీవు నీ తోటి సహోదరుని కానీ లేదా ప్రభువుని కానీ, ఈరోజు చాలామంది బైబిల్ని చూసి పెదవి విరుస్తున్నారు. మత మౌఢ్యత కలిగిన వారు బైబిల్లో ప్రభు పడినటువంటి శ్రమలను గురించి వారు చెబుతూ పెదవి విరిచి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు బైబిల్ యొక్క శక్తి తెలియదు, ప్రభు యొక్క ప్రేమ వారికి తెలియదు, శిలువ కార్యం యొక్క విలువ అంతకంటే తెలియదు. ఒకటో రెండో మాటలు తీసుకుని ఇదే బైబిల్ అని చెప్పడం వారి యొక్క అజ్ఞానానికి సాదృశ్యం. ఒక వ్యక్తిని గురించి చెప్పడానికి ఒక జీవితకాలం పడితే అనేక వ్యక్తుల జీవితాలను మార్చినటువంటి బైబిల్ గురించి, అందలి పరిశుద్ధ ప్రభు గురించి చెప్పడానికి నీ జీవితం సరిపోతుందా? అది నీ అవివేకము కాకపోతే ప్రియులారా, ఆనాడు కానీ ఈనాడు కానీ ప్రభువును కానీ, ప్రభు పోలికగా చేయబడినటువంటి వారిని కానీ, స్వార్థము కానీ, వాక్యము కానీ ఒకవేళ విని చూచి నీవు పెదవి విరిస్తే అది నీ జీవితానికి మేలుకరము, ఆశీర్వాదకరము కాదు అన్న సంగతిని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ నీవు పెదవి విరిచే విశ్వాసిగా ఉన్నావేమో, ఒకనొక సమయంలో దేవుడు నిన్ను చూచి పెదవి విరుస్తాడు, అప్పుడు నువ్వు నెత్తి నోరు కొట్టుకున్న ఎలాంటి ప్రయోజనం లేదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం మనము చదువుకుందామండి. విస్తారమైన మాటలలో దోషముండక మనదు, తన పెదవులు మూసుకున్నవాడు. ఎంత చక్కని మాట అండి. ఊరికే నోరు తెరిచి మాట్లాడేస్తే మనం తెలివైన వాళ్ళము, జ్ఞానవంతులము, అన్నీ తెలుసు అనుకుంటారేమో. విస్తారమైన మాటలు మాట్లాడడం అది బుద్ధిహీనత అనమాట. బుద్ధిహీనత. వివేకి జ్ఞాని ఆచితూచి మాట్లాడతాడు. అక్కడ 2వ భాగంలో అంటాడు, తన పెదవులు మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. ఒకవేళ ఎదుటి వారిని అపహసించడానికి నీ పెదవులు విరుస్తున్నావేమో, కొన్నాళ్లకు నీవు కూడా అపహసించబడే పరిస్థితి వస్తుంది. అలా కాకుండా నీ పెదవులు మూసుకొనుట నీ బుద్ధిని చూపిస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంది. ఇక 2వ అంశానికి నడిపించబడదాం ప్రియులారా. బిగపెట్టబడిన పెదవులు. ఎప్పుడైనా బిగపెట్టారా? అలా బిగపెట్టారా? చెప్పండి. పెదవులు ఎప్పుడైనా బిగపెట్టారా? సామెతల గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథము కృత్రిమములు కల్పింపవలనని తన కన్నులు మూసుకొని తన పెదవులు బిగబెట్టువాడే కీడును పుట్టించువాడు. పెదవులు బిగబొట్టుట కీడును పుట్టించడం అనమాట. చూడండి, అప్పుడప్పుడు గొడవలు జరిగినప్పుడు పళ్ళు బిగబెట్టేసేసి పెదాలు పెట్టేసి నీ సంగతే చూస్తానంటూ ఉంటారు. పెదవులు బిగబెట్టడం అంటే లోపల ఉన్నటువంటి విపరీతమైనటువంటి ఎమోషన్ని ఆ పెదవుల ద్వారా నొక్కిపట్టి కేవలము ఆ ఫీలింగ్స్ ద్వారా ఎదుటి వ్యక్తి మీద కోపాన్ని వ్యక్తం చేస్తారు. ఒకవేళ నీవు ఎవరిని చూసైనా పెదవులు బిగబెట్టవేమో, అది కీడుతో నిండినటువంటి నీ హృదయానికి సంకేతం. నీ హృదయం ఎదుటి వ్యక్తి పట్ల కీడును కలిగి ఉంటే, చెడును చేయాలని లేదా అపకారం చేయాలని నీ మనస్సు నిండి ఉంటే
నీ పెదవులు బిగబడతాయటండి. అంటే సరైన సమయం వరకు నీవు వేచి చూచి అప్పుడు నీ పెదవులను తెరిచే ప్రమాదం. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనం. అలాంటి వారి హృదయము బలత్కారము చేయ యోచించును, వారి పెదవులు కీడును గురించి మాటలాడును. ప్రియులారా, నీవు పెదవి విరిచిన నీ ముఖం అందం ఏమవుతుందండి? పెదవి విరిస్తే నీ ముఖం యొక్క అందం ఏమవుతుంది? పాడుతుంది. నీ పెదవి బిగబట్టినా నీ ముఖం యొక్క అందం పాడవుతుంది. ఏం చేయాలి? నీకు దేవుడు ఎలాంటి పెదాలను ఇచ్చాడు ఆ పెదాలను అలాగే ఉంచుకోవాలి. అది నీ హుందాతనానికి, నీ ముఖం యొక్క అందానికి కూడా అది చక్కగా అమరుతుంది. అలా కాకుండా కొంతమంది వంకర పెదాలు పెడతారు. నీ పెదాన్ని ఎలా పెట్టమన్నాడంటే ప్రియులారా, ఉన్నది దేవుడు నీకు ఎలాంటిది ఇచ్చాడు. వంకర పోయే టైంలో ఎలాగే వంకర పోతాయండి. ఏ పారాలసిస్ వచ్చిందనుకోండి, నువ్వేం పెట్టవసరం లేదు, అవి పక్కకు తోసిపోతాయి. ఏ స్ట్రోక్ వచ్చిందనుకోండి, వాటికి అయ్యే ఓ పక్కకి తోసుకెళ్ళిపోయి నువ్వు పెట్టలేడు మళ్ళీ. జాగ్రత్త సుమా, నీ పెదాలు చాలా దేవుని యొక్క స్తుతిని, మహిమను ప్రచురపరిచే అందమైనటువంటి అద్భుతమైనటువంటి సాధనాలు. దానిని నీలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని వ్యక్తం చేయడానికి పెదాలను విరవడము లేదా పెదాలను బిగబెట్టడము చేయొద్దు. 12వ సంకీర్తన 19వ చరణములు చక్కని మాట జ్ఞానైన సొలొమోను మాట్లాడతాడు. 12-19వ చరణము ఈ రీతిగా ఉన్నదండి. నిజమాడు పెదవులు నిత్యము శ్రమయుండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే. నిజం చెప్పే పెదవులు ఏంటంటే లోపల ఏదో దాచుకుని పైకి పెదవులు బిగబెట్టి నువ్వు బ్రతుకుతూ ఉంటే దానివల్ల నీకే నష్టం, ఆ కీడు నీ మీదకి వస్తుంది. అలా కాకుండా నిజమాడు పెదవులను నీవు కలిగి ఉంటే ప్రియులారా, నీవు స్థిరంగా ఉంటావు. నీ పెదాలతో ఏం చెప్పాలంటున్నాడు? ఇప్పుడు నీ సత్యమే చెప్పు, నిజమే చెప్పు. ఎదుటి వ్యక్తి బాధపడినా పర్లేదు కానీ అర్థమయ్యేటట్టు చెప్పు. నీవు నీ పెదవులతో చెప్పే నిజము ఒక జీవితానికి మేలును, ఆశీర్వాదాన్ని, ఒక క్రమమైనటువంటి స్థితిని అలవరుస్తుంది అన్న సంగతిని తెలియజేస్తున్నాను. ఇక 3వ రకపు పెదాలు సామెతల గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. కలహపు పెదాలు అటండి. 6వ వచనం. బుద్ధిహీనుని పెదవులు కలహమునకు. బుద్ధిహీనుని పెదాలు ఎప్పుడు గొడవెట్టుకుందామని తెరుస్తాడట. అటు పెదాలు తెరిస్తే చాలు, ఆ పెదాల వెంబడి ఎదుటి వ్యక్తిని ప్రవోక్ చేసే, రెచ్చగొట్టే మాటలే. ఒకడు పెదవులు విప్పాడంటే చాలు, ఇక గొడవ తప్ప, కలహం తప్ప, ఇబ్బంది తప్ప, తగాదా తప్ప ఇక ఏమీ కూడా రాదు. మరి వాడు పెదవులు నోరు తెరవకుండా చూడండి రా బాబు అంటారు. వాడు నోరు తెరిస్తే మామూలుగా ఉండదు. ప్రియులారా, ఒకవేళ నీ పెదాలు కలహ కారణాలుగా ఉన్నాయేమో, నీ పెదవులు కలహ కారణాలుగా ఉన్నాయేమో. నీ పెదాలు తెరిస్తే ఎదట వ్యక్తితో గొడవ పెట్టుకుంటున్నావా? నీ పెదాలు తెరిచి ఎదటి వ్యక్తితో సమాధాన సంబంధమైనటువంటి సత్యాలు నీవు మాట్లాడుతున్నావా? ఆలోచించు. నీ పెదాలు కలహ కారణము కాకూడదు. ఎలా ఉంటుందంటే వాళ్ళ పెదాలు, కీర్తనల గ్రంథంలో ఒక మాట కీర్తనాకారుడు దావీదు చెప్తూ ఉంటాడు. 12వ సంకీర్తన 4వ చరణాన్ని మనం చూస్తే, మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభువు ఎవడని. పెదవులు తెరిచి కలహాలు గొడవలు పెట్టి నన్ను ఎవడేం చేస్తాడని మాట్లాడు. వారు పెదవులు తెరిచేటండి, మాకు ప్రభు ఎవ్వడూ లేడు, మా పెదవులు మాయి, మా ఇష్టానుసారంగా మేము మాట్లాడతాం, మా ఇష్టానుసారంగా తిడతాం, మా ఇష్టానుసారంగా పలుకుతాం, మా ఇష్టానుసారంగా గొడవలు పెడతాం, నా నోరు నా ఇష్టం అన్నట్టుగా నా పెదవులు నా ఇష్టం, నా పెదవులు నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఒకవేళ పెదవులు నీవే కానీ అవి దేవుని అదుపులో ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేదా ఆయన పని చేస్తానంటున్నాడండి, ఆయన ఒక పని చేస్తానంటున్నాడు. 3వ వచనంలో 3వ చరణంలో, యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నిటినీ, బింకములాడు నాలుకనన్నిటినీ. నా పెదాలు నా ఇష్టం, నా నోరు నా ఇష్టం, నా నాలుక నా ఇష్టం అని అనుకోండి. అలా ఇష్టానుసారంగా మాట్లాడే పెదాలను ఆయన ఏం చేస్తాడటండి? కోసివేస్తాడట. అప్పుడు ఏం పలుకుతాం? అప్పుడు మనం పలికేది లోపల నుంచి ఏది కూడా బయటికి రాదు. పెదాలు కలిసి తెరిస్తేనే మాట యొక్క స్పష్టత, మాట యొక్క స్థితి మలచబడి బయటకు వస్తుంది. ఒకవేళ మనం మాట వెళ్ళలేదనుకోండి, మా పెద్దలు మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, కలహకారణంగా ఉపయోగిస్తాం, గొడవలు పెడతాం అనుకుంటే కనుక ఏదో ఒక రోజు
అలాంటి పెదాలను ఆయన ఏం చేస్తాడట? కోసి పారవేస్తాడట. ఇక 4వ రకపు పెదాల గురించి మనం ఆలోచన చేద్దాం. 59వ సంకీర్తన 7వ చరణం. వినువారు ఎవ్వరూ లేరనుకుని వారు తమ నోట నుండి మాటలు వెళ్ళగ్రక్కుదురు, వారి పెదవులలో కత్తులు ఉన్నాయి. నిన్న కూడా కత్తి లాంటి నాలుగు గురించి ఆలోచించాం. ఎలాంటి నాలుగు అండి? కత్తి లాంటి నాలుగు. ఈరోజు కత్తి లాంటి పెదాలు కాదు, కానీ ఈ కత్తులు ఎక్కడున్నాయట? వారి పెదవులలో కత్తులు ఉన్నాయట. ఎప్పుడైనా చూసారా? పెదవులలో కత్తులు ఎప్పుడైనా చూసారా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. కత్తులు అంటే ఆ పెదాల లోపల కత్తుల వంటి మాటలు ఉన్నాయి, కత్తుల వంటి పదాలు ఉన్నాయి. ఎదుటి వ్యక్తిని నన్ను చెప్పుకున్నట్లు, ఎదుటి వ్యక్తిని గాయపరిచే, ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టే ఆ మాటలు పెదాల మాటున మనము దాచుకుని అవసరం వచ్చినప్పుడు మన పెదాలు తెరిచి ఎదుటి వ్యక్తిని గాయపరచడానికి ఆ కత్తుల వంటి మాటలను మనం బయటికి పంపిస్తూ ఉంటామండి. ఒక్కొక్క మాట ఎదుటి వ్యక్తిని గాయపరుస్తూ ఉంటే మనము ఆ పెదాల మీదే చిన్న చిరునవ్వు నవ్వుతూ ఒక రకమైన పైశాచికత్వాన్ని, ఆనందాన్ని పొందుకుంటూ ఉంటాం. జాగ్రత్త సుమా, నీ పెదాల వెనుక కత్తుల వంటి మాటలు ఉన్నాయా, లేదా నీ పెదాల వెనుక కనికరము కలిగిన మాటలు ఉన్నాయా? ఒక విశ్వాసిగా, క్రైస్తవునిగా నీ పెదాల వెంబడి కనికరమైనటువంటి మాటలు రావాలి తప్ప కత్తుల వంటి గాయపరిచే మాటలు ఎంత మాత్రం కూడా రాకూడదు అన్న సంగతి. 12వ చరణంలో కూడా అదే 59వ సంగీతం. వారి పెదాల మాటలను బట్టి, వారి నోటి పాపములను బట్టి, వారి పలుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి వారు తమ గర్వములు ఏదో ఒక రోజు ఎట్టండి, ఆ గర్వములు అంటే నీ కత్తి చేత ప్రభు ఒక మాట చెప్పు, కత్తి పట్టేవాడట కత్తితోనే నశిస్తాడు. కత్తుల వంటి మాటలు నీ పెదాలు తెరిచి ప్రయోగిస్తే ఏదో ఒక రోజు అదే కత్తుల వంటి మాటల చేత నీవు కూడా గాయపరచబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది సంగతిని తెలియజేస్తుంది. కనుక నీ పెదాల వెనుక కత్తుల వంటి మాటలను పెట్టుకోక కనికరమ కలిగిన మాటలను పెట్టుకోవాలి. దీనినే జ్ఞాని సొలొమోను తన యొక్క 10వ సంకీర్తనలో 32వ చరణంలో అంటాడు, నీతిమంతుని పెదవులు ఉపయుక్తమైన సంగతులు పలుకును, భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చు. భక్తిహీనుడు ఎప్పుడు మూర్ఖంగా మాట్లాడతాడట, కలహం పెట్టుకోవడానికి, గొడవలు పెట్టుకోవడానికి. భక్తిహీనుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడు? వాడు ఏమన్నాడంటే అంత మొండిగా మూర్ఖంగా గొడవలు పెట్టుకున్నప్పుడు చూస్తామండి. ఆయన ఏమన్నారంటే అంత మొండిగా మూర్ఖంగా మాట్లాడుతున్నారు మీరు. భక్తిహీనుడు ఇప్పుడు ఏం చేస్తాడు? తన పెదాలతో మూర్ఖమైనటువంటి మాటలు, కయ్యానికి కాలు దూతూ గొడవలు పెట్టుకునే మాటలు మాట్లాడతాడట. కానీ నీతిమంతుని పెదాలు ఏమవుతాయటండి? ఉపయుక్తమైన అంటే మంచి మాటలు పలుకుతాయటండి నీతిమంతుని పెదాలు. ఈరోజు భక్తిహీనుని పెదాలు కలిగి ఉన్నావా? గొడవలు పెట్టుకునే, కలహం పెట్టుకునే రీతిని. లేదా నీతిమంతుని పెదాలు కలిగి నీవు మంచి మాటలు, ఎదుటి వ్యక్తికి మేలుకరమైన మాటలు పలికే వ్యక్తిగా ఉన్నావు. ఇక 5వ రకపు పెదాలను గురించి మనం ఆలోచన చేద్దామండి. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 23-24 వచనాలు. చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండట మంటి పెంకు మీద వెండి పోతుతో సమానము. పగవాడి పెదవులతో మాయ మాటలు చేసి అంతరంగములో కపటము. మాయ చేసే పెదాలు లేదా కపటమైన పెదాలు. 5వ రకపు పెదాలు ఏంటండి? మాయ చేసే పెదాలు. ఎలా ఉంటాయంటే, చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మట్టి పెంకు మీద వెండి పూత పూస్తే ఏమవుతుంది? ఎప్పుడైనా పూసారా? మట్టి పెంకు మీద వెండి పూత పూస్తే ఏమవుతుంది? విషయం ఏంటంటే అసలు అంటదు. మట్టి పెంకు మీద సున్నం పూత అంటుతుంది, వెండి పూత అస్సలు అతకు. మీరు ట్రై చేయండి ఒకసారి. అసలు వెండి ఇలా బ్రష్ ముంచి ఇలా వేయండి, అసలు అతక దాని మీద. ప్రియులారా, చెడు హృదయం కలిగి ప్రేమగా మాట్లాడే ఈ యొక్క స్థితి కూడా అతకదట్టండి. లోపల చెడు ఉంటుంది, పైకి ప్రేమగా మాట్లాడే సెట్ అవ్వదు, తెలిసిపోతుంది. అసలు సెట్ అవ్వదు. ఎందుకంటే వారి హృదయం నిండా ఏముంటుందట? కపటం ఉంటుందటండి. అంతరంగంలో కపటము దాచుకుని ఎంతకాలం పెదవులతో మాయ చేస్తాను? నీ హృదయం అంత కపటము, ఎంతకాలము నీ పెదవుల లాలన చేత ప్రేమగా మాట్లాడి నువ్వు ఎదుటి వ్యక్తిని మాయ చేస్తావు. ఎంతకాలము వర్కౌట్ అవ్వదు. ఏదో ఒక రోజు లోపల ఉన్నటువంటి స్థితి బయటికి వచ్చేస్తుంది. కనుక ప్రియుల సంగమా, నీ పెదాలు ఒకవేళ కపటమైన పెదాలుగా అంటే మాయ చేసే పెదాలుగా ఉన్నాయేమో ఆలోచించు. మాయ చేసే పెదాలు. చాలామంది పెదాలతో ఎదుటి వ్యక్తులను చాలా సులువుగా
మాయ చేసేస్తూ ఉంటారు. అలా ఉండకూడదటండి. క్రైస్తవుని పెదాలు విషము వెళ్ళగెక్కే పెదాలుగా కానీ, లేకపోతే లోపల కపటం ఉంచుకుని మాయ మాటలతో బయటకు ప్రేమ నటించే పెదాలుగా కానీ ఉండకూడదటండి. అది నీ విశ్వాసానికి, నీ యొక్క స్థితికి పసగదు. ఇలా మనం చూద్దాం. పేతురు చదువుకున్నటువంటి 2వ భాగం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగొరువాడు, చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను కపటమైన మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని అని చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా నువ్వు బతకాలనుకుంటే కనుక ఏం చేయకూడదండి? ఏం చేయకూడదు? 34వ సంకీర్తనలో కూడా ఉంటుంది ఇదే విషయం. 34వ సంకీర్తనలో కీర్తనకారుడు దావీదు చెప్పిన దాన్ని తిరిగి పేతురు ఇక్కడ చెప్తూ ఉంటాడు. నువ్వు నిజంగా మంచి దినాలు అనుభవించాలంటే, మేలుకరమైన దినాలు, జీవనంతో కూడిన దినాలు అనుభవించాలంటే నీ పెదాలతో ఏం పలకూడదు? కపటమైన మాటలు పలుకకుండగా నీ పెదవులను. చాలా పెదాలు కపటముతో నిండి ఉంటాయంటండి. కపటముతో నిండి ఉంటాయంటండి. పైకి మాట్లాడుతూ ఉంటాం, ఈ లోపల ఉన్నటువంటి కపటాన్ని పెదాలు ఫిల్టర్ చేసి ఊరికి చక్కగా డెకరేటెడ్ వర్డ్స్ని బయటికి పంపిస్తూ ఉంటాయి. ఒక్కసారి మొత్తం పెదాలు విప్పితే అస్సలు రంగంతా బయటికి పడిపోయింది. ఒకవేళ క్రైస్తవ విశ్వాసిగా నీవు లోపల ఎదుటి వ్యక్తి మీద ద్వేషం ఉంచుకొని, లేదా కీడు ఉంచుకొని, లేదా చెడు ఉంచుకొని ప్రేమగా మాట్లాడుతున్నావేమో, కపటమైన మాయ చేసే పెదవులు కలిగి నువ్వు బ్రతకాలంటే కనుక అలాంటి పెదవులను ప్రభు కృపతో శుద్ధి చేస్తుంది. నీవు మేలు నిలిచి అనేక దినాలు బ్రతకాలంటే కనుక కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకో. లేదంటే ఏదో ఒక రోజు నీ హృదయంలో ఉన్న కీడు నీ మీదకే వచ్చే ప్రమాదం. ఇక 6వ రకపు పెదాల గురించి ఆలోచన చేద్దాం. 6వ రకపు పెదాలు, రోమపత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. వారి పెదవుల కింద సర్ప విషమున్న పెదాలండి. వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. కొన్ని రకాలైన పాములు ఉంటాయండి. కొన్ని రకాలైన పాములు ఏంటంటే కరుస్తాయి. కరిసినప్పుడు విషము మనకి శరీరానికి ఎక్కి మెదడుకు వెళ్ళి అక్కడి నుంచి రక్తములు కలిసి గుండెకి చేరి గుండె ఫెయిల్ అవుతుంది. కొన్ని రకాల పాములు ఉంటాయి. అవి కర్రవడం కంటే ముందు ఏం చేస్తారో తెలుసండి? శత్రువును, మనిషి కానీ జంతువు కానీ అంత దూరంగా ఉంటుండగానే వాటి నోటి నుంచి నోరు పెదాలు తెరిచి విషాన్ని ఏం చేస్తాయి? మీదకి చిమ్ముతాయి అనమాట అండి. మీదకి చిమ్ముతాయి. అలాంటి పెదాలు అనమాట అండి. అలాంటి పెదాలు. వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. వారి పెదవుల కింద అనేక కీడును, చేటును, ద్వేషాన్ని, పగను, ప్రతీకారాన్ని కలిగి వారు సమయము చూసి ఒక్కసారిగా వారి పెదాలు విప్పుతారు. అప్పుడు లోపల ఉన్నటువంటి ఈ విషమంతా కూడా ఏమవుతారంటే ఎదుటి వ్యక్తి మీద వెళ్ళగ్రొక్కుతారనమాట. ఎదుటి వ్యక్తి మీద చిమ్ముతారు. చాలా ఎదుటి వ్యక్తి గాయపడతాడు, చాలా ఇబ్బంది పెడతాడు. కొన్నిసార్లు అతని ఊపిరి కూడా ఆగిపోయే ప్రమాదం ఉన్నది. కీర్తనాకారుడు దావీదు 58వ సంకీర్తనలో ఇలాంటి వారితో బాగా అనుభవం కలిగిన వాడు కనుక 4వ చరణంలో ఈ మాట మాట్లాడుతూ, నా ప్రాణము సింహముల మధ్య 58:4 అండి. వారి విషము నాగుపాము విషము వంటిది. వారి విషము నాగుపాము విషము వంటిది. ఆ క్రింద వచనము మరింత చక్కగా మాట్లాడతాడు. మాతృకులు ఎంత నేర్పుగా మంత్రించినను మరి స్వరము తమకు వినపడకుండానట్లు చెవులు మూసుకున్నట్టు చెవిటి పాము అని. ఆ విషయం ఎలాంటిదంటే పెదవులు తెరిచి పెదవుల కింద విషయాన్ని ఎదుటి వ్యక్తి మీద వెళ్ళగొరుకుతూ చిమ్ముతూ ఉంటారండి. పాము కలిసిన విషయానికి విరుగుతుంటుందేమో కానీ పెదవుల కింద విషము దాచుకొని ఎదుటి వ్యక్తి మీద సమయాన్ని చూసి వెళ్ళగొక్కేవారు. ఆ విషయానికి ఇక విరుగుడు ఉండదండి. ఆ విషయానికి ఇక విరుగుడు ఉండదు. ఆ వ్యక్తి మాటల యొక్క విషము చేత చనిపోయే ప్రమాదం. ఒకవేళ నీవు అంత విషపూరితమైనటువంటి మాటలను పెదవుల్లో దాచుకున్నావు, విరుగుడైనటువంటి విషపూరితమైనటువంటి మాటల చేత నీ సహోదరుణ్ణి మానసికంగా, ఆత్మీయంగా ఒకవేళ చంపే ప్రయత్నం చేస్తున్నావేమో ఆలోచన చేసుకో. ఇక 7వ రకపు పెదాలను కూడా మనం త్వరగా చూసి కంక్లూషన్లోనికి, ముగింపులోనికి మనం వెళదామండి. 7వ రకపు పెదాలు
అపవిత్రమైన పెదాలు. యెషయా 6:5 నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించున్నాను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకుంటా. ఇక 7వ రకపు పెదాలు అపవిత్రమైన పెదాలు. నిజానికి ఈ పెదాల గురించి ఎవరూ చెప్పలేదు, కానీ ప్రవక్త గుర్తిస్తున్నాడు. దేవుని యొక్క దివ్య సుందర రూపాన్ని, మహిమను, ఆయన మనోహరమైనటువంటి ప్రభావాన్ని చూసినప్పుడు అతడు ఒక మాట అన్నాడు, నేను అపవిత్రమైన. ఎందుకంటే దేవదూతలు ఆయనను స్తుతించడం చూస్తున్నాడండి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అలాంటి దేవదూతలు కూడా, పరిశుద్ధులైన దేవదూతలు కూడా వారు దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు ముఖం కప్పుకున్నారు, ప్రభావం చూడలేక. వారి పెదవుల యొక్క పాపము కనిపించక. దేవదూతలు అంటేనే పాపం చేయలేని వారు. ఒకవేళ దేవదూతలు పాపం చేస్తే వారు ఎక్కడికి త్రోయబడ్డారు? పాతాళమునకు త్రోయబడ్డారు. అలాంటి పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగిన వారు కూడా తమ పెదాలు మూసుకున్నారు, తమ ముఖాన్ని మూసుకున్నారు, తమ కళ్ళు మూసుకున్నారు, తమ నోటిని మూసుకున్నారు. ప్రియులారా, అలాంటిది ఒక నరుడు ఆయన మనోహరమైన, మహిమ కలిగిన, ప్రభావవంతమైనటువంటి, సర్వశక్తుడైనటువంటి రూపాన్ని చూసిన తర్వాత యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తున్నాను. ఈరోజు క్రైస్తవ విశ్వాసులుగా 6 రకాల పెదాలు మనం చూసాం. 6 రకాల పెదాలు ఏమిటంటే అవి: 1 విరిచిన పెదాలు, 2 బెగబెట్టిన, 3 కలహపు పెదాలు, 4 కపటపు పెదాలు, 5 కత్తులున్న పెదాలు, 6 విషము లోపల ఉంచుకున్న పెదాలు. ఇక ఫైనల్గా ఈ 6 చదివిన తర్వాత, ఈ 6 వాక్యాంశాలలో నీవు ఆయన మహిమను చూసిన తర్వాత 7వ అంశంగా మనం గ్రహించాల్సిన ఏమిటంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఈ 6 పెదవుల స్వరూపాన్ని, వాటి యొక్క ప్రభావాన్ని, వాటి పనితీరును చూసిన తర్వాత మనము చేయాల్సినటువంటి పని, నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను చూచున్నాను, నేను నశించెదను అనే పశ్చాత్తాపపు, పాపపు ఒప్పుకోలు నిజస్థితిని, మన పెదవుల యొక్క నిజస్థితిని, మన అంతరంగ స్వభావాన్ని ఆయన ఎదుట ఒప్పుకున్నప్పుడు ప్రియులారా, ఇదే పరిశుద్ధ స్థలమందు ఆయన బలిపీఠపు నిప్పులలో ఒకదానిని కారుతో తీసి నీ పెదాలకు తగిలిస్తాడు. అనగా వాక్యము అనే నిప్పును నీ పెదాలకైనా తగిలిస్తాడు. అప్పుడు నీ పెదాలు, నా పెదాలు, అవి పరిశుద్ధత కలిగినటువంటి పెదాలుగా మార్చబడతాయి అన్న సంగతిని దేవుని యొక్క వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈరోజు నీ పెదాలు ఎలా ఉన్నాయి? కృత్రిమమును కల్పించే కపటపు పెదాలుగా, మాయలు చేసే పెదాలుగా, కలహము సృష్టించే పెదాలుగా, విరిచే పెదాలుగా, బిగబెట్టే పెదాలుగా, లేదా ఇంకా ఎవరికైనా కీడు చేసే పెదాలుగా ఉన్నాయి? అలా అయితే యెషయా చెప్పినట్లు, నా పెదవులను కడుగును, నా పెదవులను శుద్ధి చేయను, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసిస్తూ ఉన్నాను అని మనం పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన మన పదాలను తన వాక్యపు నిప్పు చేత శుద్ధి చేయగలిగిన. మరి ఈరోజు అలా చేయబడిన తర్వాత మన పెదవులు ఎలా ఉండాలి అంటే, యోబు 33:3 అంటాడు, జ్ఞానము పలికే పెదవుల గురించి మాట్లాడతాడండి. జ్ఞానము, మన పెదవులు ఎప్పుడు కూడా ఎలాంటి పెదవులుగా ఉండాలండి? జ్ఞానము కలిగినటువంటి పెదవులుగా ఉండాలి. నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును. జ్ఞానమును పలికే పెదవులు నిన్నేం చేస్తాయి? ఏమండి? జ్ఞానమును పలికే పెదవులు నిన్నేం చేస్తాయి? జ్ఞానవంతునిగా చూపిస్తాయి. జ్ఞానవంతునిగా, అంతే కదా. నీ మాట నీ వ్యక్తిత్వం, నీ మాట నీ అంతరంగం, నీ మాటే నువ్వే నీ మాట, రెంటిని వేరుగా చూడడం. అలాంటిది నువ్వు బుద్ధిహీనమైన మాటలు పలికితే నిన్ను లోకం ఎలా గుర్తిస్తుంది? బుద్ధిహీనుడిగా గుర్తిస్తుంది. అదే నువ్వు జ్ఞానవంతమైన మాటలు పలికితే లోకం నేను ఏం చేస్తుంది? ఒక జ్ఞానిగా చూస్తుంది. అలాగే మనం ఎలా ఉండాలన్న దానికి 40వ సంకీర్తన 9వ చరణం, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి స్వార్థము నేను ప్రకటించి ఉన్నానని నేను అంటుంది. రెండవదిగా నీ పెదాలు జ్ఞానాన్ని పలికే పెదాలుగా ఉండాలి. 2, నీ పెదాలు సువార్తను ప్రకటించే పెదాలుగా, ఆయన నీతి సువార్తను ప్రకటించే పెదాలుగా ఉండాలి. ప్రియులారా, సువార్త ప్రకటించే వారి ఏమన్నాడు? సువార్త ప్రకటించే వారి పాదములే సుందరములైతే పెదాలు ఎంత బాగుంటాయండి. కానీ మీరు అక్కడితో ఆగిపోతూ, సువార్త ప్రకటించే వారి పాదాలే అంత అందంగా ఉంటే వారి పెదాలు ఎంత బాగుంటాయి. కనుక అలాంటి మనోహరమైనటువంటి పెదాలు స్వార్థ ప్రకటించే పెదాలుగా ఉండాలి.
ఇక మూడవ రకపు పెదాలు, మన పెదాలు ఎలా ఉండాలి? కడుగబడిన తర్వాత, లేదంటే అగ్ని చేత శుద్ధి చేయబడిన తర్వాత. 63వ సంకీర్తన మూడవ చరణం. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు. కీర్తనకారుడు దావీదంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించు. ఇక ఈ మూడవ రకపు పెదాలు, మొదటి పెదాలు జ్ఞానం పలకాలి, రెండవ పెదాలు అనగా సువార్త ప్రకటించే పెదాలుగా ఉండాలి. ఇక మూడవ పెదాలు స్తుతించే పెదాలు, దేవుని స్తుతించే పెదాలు. నీ పెదాలు ఆయన స్తుతికి అప్పగిస్తే నీ జీవితము సమస్త బంధకముల నుంచి విడిపించబడుతుంది. స్తుతించిన దావీదు పెదాలు సౌలు ఈట నుంచి తప్పించాయి కదా. స్తుతించిన పౌలు శీల పెదాలు చెరసాల నుంచి తప్పించాయి కదా. స్తుతించి ప్రార్థించినటువంటి దానియేలు సింహాల బొన నుంచి విడిపించబడ్డాడు కదా. సో నీ పెదాలు దేవుడిని స్తుతిస్తే ఆయన నిన్ను విమోచిస్తాడు, ఆయన నిన్ను విమోచిస్తాడు. ఇక 4వ విషయాన్ని చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం. నేను శ్రేష్టమైన సంగతులు చెప్పిన వీరుడు, నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును, నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వం నా పెదవులకు అసహ్యం. ఇక్కడ అంటాడు, నా పెదవులు యథార్థమైన మాటలు. మనం యథార్థమైన మాటలు పలికితే ప్రియులారా, అంటే యథార్థంగా పలకడం అంటే 4 మాటలు యథార్థంగా మాట్లాడేసేసి మనము నీతిమాలిన పనులు చేస్తే దాన్ని యథార్థత అంటారు. నీ మాట, నీ ప్రవర్తన యథార్థంగా ఉండాలి, అప్పుడే అది పరిపూర్ణమైన యథార్థత. యథార్థమైనటువంటి మాటలు నీ పెదవుల చేత పలకగలిగితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీ లైఫ్ ఎక్స్టెండ్ కాబడుతుంది, నీ లైఫ్ ఎక్స్టెండ్ కాబడుతుంది. నిన్ను ఆయన ఘనపరుస్తాడు, నిన్ను మహిమపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. యథార్థ హృదయుడైనటువంటి దావీదు యథార్థ హృదయముతో పెదవులతో దేవుని స్తుతించాడు. గొర్రెల దొడ్డిలోంచి అతను ఎక్కడికి వెళ్ళాడు? సింహాసనమునకు హెచ్చించబడ్డాడు. అలాగే హిజ్కియా యథార్థమైన ప్రవర్తన గురించి యథార్థమైన పెదవులతో ప్రార్థన చేస్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగిన వాడు కనుకే హిజ్కియా ప్రార్థన ఎలా ఉందండి? యథార్థమైనటువంటి ప్రార్థనగా ఉన్నది. యథార్థమైన ప్రార్థనతో ఆ పెదవులతో ప్రార్థన చేసినటువంటి హిజ్కియాకు దేవుడు లైఫ్ ఎక్స్టెండ్ చేశాడు, 15 సంవత్సరంలో ఆయుష్ ఇచ్చాడు. నీవు యథార్థత పలికితే నీ ఆయుష్ పెరుగుతుంది, నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇక 5వ విషయాన్ని కూడా మనం చూద్దామండి. పరమగీతములు 4వ అధ్యాయము 11వ వచనం. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలో కూర్చున్నట్టు ఉన్నవి, నీ జిహ్వ క్రింద మధుర క్షీరములు కలవు, నీ వస్త్రముల సువాసన లెబనోను సువాసన వలె ఉన్నది. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనెలలో కూర్చున్నవి. కవులు వర్ణిస్తూ ఉంటారండి, కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ వర్ణిస్తున్నాడు. ఎవరి గురించి? ఎవరి గురించి? సంఘాన్ని గురించి. అందుకనే సంఘమే మనమే సంఘం కనుక సంఘము పెదాలు ఎలా ఉండాలంటండి? సంఘము యొక్క పెదాలు ఎలా ఉండాలండి? తేనెలులికే పెదాలుగా ఉండాలండి. అంటే నీ పెదాల నుంచి వచ్చే మాట ఎలా ఉండాలంటే మధురంగా ఉండాలి, మధురంగా ఉండాలి. 2, నీ పెదాల నుంచి వచ్చే మాట ఎలా ఉండాలంటే ప్రియులరా, అది చెడు మాటగా ఉండకూడదు. ఈ లోకంలో ఉన్నట మరి మిగతా విషయాలు తెలియదు, కానీ అస్సలు పాడవకుండా ఉండే ఒకే ఒక పదార్థం ఎప్పుడైనా విన్నారా, చదివారా? ప్రతిదీ వింతగానే. అస్సలు పాడైనటువంటి పదార్థం ఏమైనా ఉందంటే అది తేనె. ఎలాంటి ప్రిజర్వేషన్ అవసరం లేదు, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ దాన్ని కలప అవసరం లేదు, అలా వదిలేసి ఉంటుంది అంతే. అస్సలు పాడవనటువంటి పదార్థం. నీ పెదాలు తేనెలు ఒలకడం అంటే పాడు మాటలు మాట్లాడకుండా ఉండడం. నీ పెదాలు తేనెలు, నీ పెదాలు తేనెలు ఒలుకుతున్నాయంటే నీ మాట ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలి? మధురంగా ఉండాలి. ఇంకోటి తెలుసా, తేనె శక్తినిచ్చే సంపూర్ణమైన ఆహారం, శక్తినిచ్చే సంపూర్ణమైన ఆహారం. నీ మాట ఎదుటి వ్యక్తికి ఎలా ఉండాలంటే బూస్ట్ ఇవ్వాలన్నమాట. నీ పెదాల నుంచి వచ్చే మాట కృంగిపోయి కృషించిపోయినటువంటి వ్యక్తి వెంటనే నీ పెదాల నుంచి వచ్చిన మాట విని అతడు ఉత్తేజితుడు అవ్వాలి, ఉజ్జీవింపబడాలి, అలా బూస్టింగ్ ఇవ్వాలన్నమాట. సంఘము యొక్క పెదాలు ఎప్పుడు ఎలా ఉండాలంటే వాక్యము చేత తేనెలు ఒలుకుతూ ఉండాలి, వాక్యము చేత తేనెలు ఒలుకుతూ ఉండాలి. అలాగే చెడు మాటలు కాక ఎప్పుడు పవిత్రమైన మంచి మాటలు పలుకుతూ ఉండాలి. సంఘం యొక్క మాటలు ఎదుటి వ్యక్తికి తృప్తిని, జీవాన్ని ఇవ్వగల అలా ఉండాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక చివరి అంశం నడిపించుకుందాం. ఇక ప్రభు పెదాలు చూద్దాం. 1-2 అంశాలు చూసి ముగించుకున్నాను. ప్రభు పెదాలు
45వ సంకీర్తన 45వ సంకీర్తన 2వ చరణాన్ని ఈ రీతిగా మనం చదువుకుందామండి. నరుల కంటే నీవు అతి సుందరుడైనావు, నీ పెదవుల మీద, ఆయన పెదాలటండి దయారసము పోయబడిన పెదాలు. ఇదేదో కొత్త రసం అనుకోకండి. అంటే ఆయన పెదాలు దయను పలికే పెదాలు. ఆయన పెదాల నుంచి ఎప్పుడు ఏమొచ్చిందండి? ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు పరిచయం చేసిన కాలంలో ఆయన పెదాల వెంట ఎలాంటి మాటలు వచ్చాయి? ఎప్పుడు కూడా కనికరం గల మాటలే, ఎప్పుడు కూడా దయాపూరితమైన మాటలే, ఎప్పుడు కూడా జాలి కలిగిన మాటలే, ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన మాటలే. అందుకని ఇక్కడ నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. ఇక 2వ మాట ఆయన గురించినటువంటి మాట 89వ సంకీర్తన 34వ చరణం, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను. ఆయన పెదవులు మాట తప్పని పెదవులు. ఆయన పెదాలు ఎలాంటి పెదాలండి? మాట తప్పని పెదాలు. ఇక చివరిగా ఆయన పెదాల గురించి పరమగీతాలు 5:13 చెప్పినటువంటి మాట, అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిలు ఉన్నత భూభాగములు, అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించు. ఆయన పెదాలు ఎలాంటివి ఏంటండి? పద్మముల వంటివి. అంటే వెల్ షేప్డ్ అనమాట అండి. వెల్ షేప్డ్, చాలా సుకుమారంగాను చక్కగా కట్ చేసినట్లు వెల్ షేప్డ్ అండ్ వెరీ స్మూత్ అనమాట అండి. అయితే అలాంటి పెదాల గురించి దేవుని, అలాంటి ప్రభు యొక్క పెదాల గురించి మాట్లాడుతూ, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించు. ఆయన పెదాలు ఎప్పుడు కూడా పరిమళ భరితమైన పెదాలు. అంటే ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఆయన మాట్లాడితే ఎలా ఉంటుంది? పరిమళము వెదజల్లు. కొంతమంది పెదాలు తెరిచి మాట్లాడితే ఇక చెప్పలేమండి. అంటే నేను లిటరల్లీ మాట్లాడటం లేదు, వారి మాట యొక్క దుర్గంధం, వారి భాష యొక్క దుర్గంధం, వారి మాట యొక్క దుర్గంధం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా, మరి దుర్గంధపూరితంగా ఉంటుంది. కానీ ప్రభు పెదాలు అలాంటివి కాదు. ప్రభు పెదాలు మాట్లాడితే ఆ మాటల యొక్క పరిమళము మన జీవితాన్ని సంతోషభరితం చేస్తుంది. ఆ మాటల యొక్క పరిమళము మన జీవితాన్ని ఉజ్జీవింపచేస్తుందండి. ఇలా మనము ఆయన శరీరం ఉన్నాం కదా, మనము ఆయన శరీరంలో సాటి అవయవంలో ఉన్నాం కదా. అంతేకాదు మనం ఆయన పోలిక చొప్పున, ఆయన స్వరూపము చొప్పున చేయబడ్డాం కదా. అప్పుడప్పుడు మనము పాట కూడా పాడుకుంటాం. నీలాంటి పాట పాడారా? నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము. అంటే మిగతా వాటి గురించి కూడా పాడుకోవాలి. నీలాంటి పెదవులు అంటే నీలాగు దయారసములోనికే పెదాలు నాకు ఈ ప్రభు. నా పెదాల గుండా వచ్చిన ప్రతి మాట ఎదుట వ్యక్తిని దయగా పలకరించే మాటగా ఉంచు ప్రభు. నా పెదవుల నుంచి వచ్చే ప్రతి మాట ఎదుట వ్యక్తికి ఇచ్చినప్పుడు దానిని తప్పకుండా నెరవేర్చే పెదాలు నాకు అయ్యా. నీలాంటి పెదవులు నాకు నేను మాట్లాడితే ఎదుట వ్యక్తి జీవితం పరిమళ భరితం అవ్వాలి. ఎందుకంటే ఆయన మనము పరిమళ వాసనగా ఉండడానికి తను బలిగా అర్పణగా అర్పించుకున్నాడు కదా. మనము కూడా ఆయన లాంటి పెదవులు కలిగి మన మాటల చేత ఎదుట వ్యక్తి జీవితాన్ని పరిమళ భరితంగా, ఉల్లాసభరితంగా, ఉత్సాహభరితంగా ఉజ్జీవింపచేయాలి. ప్లెజెంట్నెస్ అనమాట. ఒక మంచి సువాసన మనము పీల్చామనుకోండి, మన మనసు శరీరం కూడా ఏమైపోతుందండి? ఊరికి అలా తేలిపోతుంది అనమాట అండి, రిలాక్స్ అయిపోతుంది. నీ పెదవుల మీద పరిమళ భరితమైన దయారసము పోయబడి, నీ మాట కూడా ఎంత కష్టంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా అలాగూ దూదిపించేలాగా రిలాక్స్ అయిపోవాలి. అలా ఉండాలి నువ్వు మాట్లాడితే. అలా కాకుండా ఒకవేళ నీ పెదవి విరిచి, నీ పెదవి బిగించి కపటము, కలహము లేదా దురాశ, మరి దుర్నీతితో కూడినటువంటి పెదాలతో మాట్లాడుతున్నవేమో జాగ్రత్త సుమా. నీవు ఆయన సొత్తు, నిన్ను ఆయన పోలికగా చేశాడు, నీవు ఆయన అవయవమైనావు కనుక నీ పెదాలు కూడా ఆయన పెదాలా ఉంటే ఎంత అద్భుతంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో ఆలోచించు. అలాంటి పెదాలని మనం ప్రార్థిద్దాం. అట్టి పెదాలతో దేవుని మహిమపడదాం. తోటి సహోదరుణ్ణి మనము సంతోషపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ కలుగుచేయను కాక. ఆమె ప్రార్థన చేసుకున్న మహోన్నతమైనటువంటి మా ప్రియ పరిశుద్ధుడా, ఇంతవరకు మాతో మాట్లాడు. నిజమైన ఆయన మా పెదాలు ఎదుటి వారిని చూచి హేళన చేస్తూ విరుస్తున్నాం. ఎదుటివారి మీద కోపంతో బెగబడుతున్నాం. ఆయన మా పెదాల వెనుక కత్తులు పెట్టుకున్నాం.
మా పెదాలు వెనక సర్ప విషాన్ని ఉంచుకుని వెళ్ళగక్కుతున్నాం. మా పెదాలు ఎప్పుడు ఎదుటి వ్యక్తి మీద కపటంగా మాట్లాడుతున్నాయి, మాయలు చేస్తున్నాయి. మా పెదాలు తెరిస్తే చాలు ఎదుటి వ్యక్తితో గొడవలు పెట్టుకుంటున్నాం. అందుకనే యెషయా అంటున్నాడు, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, దూత బలిపీఠపు నిప్పులలో ఒక నిప్పు తీసి పెదాలకు తగిలి, ఇప్పుడు నేను పవిత్రుడవయ్యా, మీ వాక్యమనే నిప్పు చేత మా పెదాలను కాల్చండయ్యా, మీలాంటి పెదాలని వండయ్యా. మా పెదాలు మీలాంటి దయాపూరితమైన పరిమళభరితమైన సత్యమైన మాటలు మాట్లాడే పెదాలుగా ఇచ్చి అనేకులను మీ సత్యములోనికి నడిపించగలిగే కృపను దయచేయండి. నిన్న వాక్యం హృదయం ఫలింపచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.